సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి అని చెప్పి అందరి పౌరులకి తెలియజేయడం మన ఉద్దేశం. చాలా మంది ఏంటంటే ఓటు హక్కుని దుర్వినియోగపరుస్తారు, ఎందుకంటే ప్రలోభాలకు లోనయ్యి నచ్చని వ్యక్తికి ఓటు వేయడం జరుగుతుంది. దానివల్ల ప్రజాస్వామ్యాన్ని స్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తున్నాను. ఈరోజు మన తుంపగడప డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ తోటి, అలాగే బాయ్స్ స్కూల్ మన ఆకివీడు వీళ్ళందరితో కూడా మానవహారం కండక్ట్ చేయడం ఏంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరితో కూడా మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వజ్రాయుధమే ఈ ఓటు హక్కు. ఎవరైతే దేశంలో 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆకివీడు పట్టణంలో మరి కార్యక్రమం అంత ప్రాసెస్ గా జరుగుతూ మరి ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సరైనటువంటి నాయకులు ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జనవరి 25న మనం జాతీయ ఓటు హక్కు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే 18 నిండినటువంటి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఎలక్షన్ లో కూడా తమ యొక్క ఓటు హక్కుని విధిగా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా భారత రాజ్యాంగం చేత భారత పౌరుడిగా మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ఒక వజ్రాయుధం అంటే మనది. ఇటువంటి వజ్రాయుధం ఓటు హక్కును ఉపయోగించుకొని సరైన గవర్నమెంట్ ని మనం నియమించుకునే హక్కు ప్రతి భారతీయ పౌరుడిగా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు అయి ఉన్నారు. ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ ఫామ్ 16 ఇచ్చి ఎంఆర్ఓ గారు మరియు అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఈ రోజు మా పిల్లల్ని ఓటు వినియోగాన్ని వాళ్ళకి ఎలా చేయాలో తెలియజేశారు. దాంతో పాటు ఒక ర్యాలీ కూడా చేశాము. మా విద్యార్థులందరూ కూడాను ఈ ఓటర్ డేని రోజు ఓటర్ గా జాయిన్ అయ్యి వాళ్ళ ఓటుని చాలా ఉన్నతంగా ఓటు వేయాలని, వాళ్ళు మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.